కామేర్పేటలో జరిగిన అగ్ని ప్రమాదం సడన్ గా జరిగింది కాదన్నారు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత. వెనుకవైపు ఉన్న మెస్ కారణంగా గతంలో షార్ట్ సర్క్యూట్ జరిగిందని స్థానికులు చెబుతున్నారని అన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కవిత బాధితుల్ని పరామర్శించారు. ప్రమాదం జరిగే అవకాశం ఉందని బాధితులు చెబుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. ప్రమాదం జరిగిన పావుగంట వరకు ఫైర్ ఇంజన్లు రాకపోవడం దారుణమన్నారు. సరైన సమయానికి ఫైర్ ఇంజన్లు వచ్చుంటే ఆస్తి నష్టం చాలా వరకు తగ్గేదన్నారు. ప్రభుత్వం బాధితులందరికీ నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలన్నారు కవిత. సడన్ గా అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం కాదు. ఇది పోయిన సంవత్సరం నుంచి కూడా పదే షాప్ వాళ్ళు మరి వెనుకనే ఒక మెస్ ఉంది, ఆ మెస్ వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతుంది. కంటిన్యూస్ గా మాకు అగ్ని ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి మరి అన్ని రకాలుగా వాళ్ళు పోయిన సంవత్సరం జరిగినటువంటి అంశాలన్నీ కూడా చూపిస్తూ పోలీస్ వాళ్ళకి చెప్పడము అన్ని రకాలుగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి మరి అధికారుల యొక్క నిర్లక్ష్యం, ఇది పోయిన సంవత్సరం జరిగినటువంటి లాస్ట్ మంత్ 3 months లో జరిగినటువంటి అంశాలను కూడా వారు చూపించడం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత కూడా దాదాపుగా గంట బావు వరకు కూడా ఫైర్ ఇంజన్స్ రాకపోవడం అన్నది నిజంగా కూడా అధికారుల నిర్లక్ష్యానికి కారణం కనిపిస్తూ ఉంది.